వేసేస్తున్నా. जोहार इन నందమూరి తారక రామారావు గారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నామ తెలుగుదేశం పార్టీ, నాయకత్వం, నాయకత్వం, నామ తెలుగుదేశం పార్టీ, నామ తెలుగుదేశం పార్టీ, నాయకత్వం, నాయకత్వం. 8 రోజులు పట్టాభిరామరెడ్డి చేశాడు. అందరి రాష్ట్ర ప్రజలందరి కోరిక ఆయన అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని, ఈ రాక్షస రాజ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా యువకులంటే లోకేష్ బాబు గారి మనం చేస్తుంటా డెఫినెట్ గా మంచి భవిష్యత్తు ఉంటుంది. భగవంతుడు ఆశీర్వాదాలు లోకేష్ బాబు గారికి ఉండాలా. దానికి దగ్గర మనవడిగా, తండ్రికి దగ్గర తనయుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు యువ నాయకుడు లోకేష్ గారి యొక్క బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పటాభి గారు యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. చేసి వారికి అందరూ విషెస్ చెప్పడం జరిగింది. మరొకసారి యువ నాయకుడు లోకేష్ గారికి వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువ నాయకుడు మీకు అందరికీ తెలుసు. యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రం మొత్తానికి పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, యువతకి ఏం చేయాలనే యొక్క సంపూర్ణ నాలెడ్జిని గెయిన్ చేశాడు. నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయలే. పాదయాత్రలు చాలా మంది చేశారు, యువకుడు చేశాడు. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు. అంతా ఇంత కాదు, పంచాయతీలకు నిధులు ఇవ్వటం జరిగింది. పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వహణ చేసి సర్పంచులకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, స్టేట్ కింద లోకల్ బాడీస్ అని ఉంటాయి. లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు లోకల్గా పరిపాలన చేయాలా. అది మన సిస్టమ్. మన కాన్స్టిట్యూషన్లో ఉండేది, మన కాన్స్టిట్యూన్సీలో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు రైల్వే లాంటివి, విమానాలు లాంటివి, డిఫెన్స్, ఇటువన్నీ వాళ్ళు చేస్తారు. స్టేట్కి సంబంధించినవి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇరిగేషన్, ఇటువంటి స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటాయి. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోకల్ బాడీస్కి వదిలేస్తుంది. లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఏరియాలో, మున్సిపాలిటీలో చైర్పర్సన్, వాళ్ళ కింద కౌన్సిలర్స్ ఉంటారు. అదేవిధంగా పంచాయతీలో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటారు. వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా. ఈ గవర్నమెంట్లో ఏమి ఇవ్వాలా, పూర్తిగా సర్వనాశనం చేశారు. బట్ యువ నాయకుడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాడు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా ఆ యువ నాయకుడు
గెయిన్ చేసే నాలెడ్జ్తో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, అదేవిధంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేయాలి, విధంగా మంచి పరిపాలన ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం మొత్తం, తెలుగుదేశం కుటుంబం మొత్తం కానీ ఒక పండుగ వాతావరణం, పండుగలాగా చేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు, యువతకి ఒక గ్యారెంటీ కోసం లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసిన యువగణం ఈ రాష్ట్ర రాజకీయాలను మార్చేశాయి. యువతలో ఉత్సాహం తీసుకొని వచ్చింది, యువతలో నమ్మకం తీసుకొని వచ్చింది. ఈ రోజు అందమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, యువశక్తి నారా లోకేష్ గారు. ఈ రాష్ట్రానికి ఈ కాంబినేషన్ ఎంతైనా అవసరం. నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున మరి ఆయన రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా తీసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదట ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు అందరూ ఈయనేం చేస్తాడే అన్నారు ఈ ప్రతిపక్షాలు. ఈ వైసీపీ ఈరోజు మాట్లాడింది. ఈరోజు అదే వాళ్ళే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. దాదాపు 4000 కిలోమీటర్ల దాకా చేసి అందరిని ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు పాదయాత్రతో మన రాష్ట్రంలో తెలుగుదేశానికి మంచి ఊపు వచ్చింది. అందరి కార్యకర్తల కష్టంతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. నెల్లూరులో ఎమ్మెల్యేగా 50,000 పైన నారాయణ గెలవబోతున్నారు. మరొకసారి లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. మా ఆశా కిరణం, మా భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఒక పండగ వాతావరణంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు యువతకు ఒక స్ఫూర్తి నారా లోకేష్. ఎందుకంటే గత 4.5 సంవత్సరంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి పాలన జరుగుతుంటే వాళ్ళని ఎండగట్టేందుకు, వాళ్ళ దగ్గర నుంచి ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఒక సంకల్ప దీక్షతో యువగళం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి నారా లోకేష్. ఆ యువగళ పాదయాత్ర 26 రోజులు 3132 కిలోమీటర్లు 100 చిల్లర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.